బాబాయ్ పిన్నికి ఎలా ఉంది? అట్టాగే ఉందమ్మా. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే కదమ్మా ఈ పనికి వచ్చాను. బాబాయ్ 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 జాగ్రత్త బాబాయ్. ఎండలో ఎందుకు? కాసేపు అక్కడ కూర్చోవచ్చు కదా. కూసుంటే ఎలాగమ్మా? దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కదమ్మా, డబ్బులు కావాలి కదమ్మా. సరే బాబాయ్, జాగ్రత్త. అయ్యా 500 అని చెప్పి 200 ఇచ్చారేంటయ్యా? ఇచ్చింది తీసుకెళ్ళు. సరే అయ్యా. అయ్యా 500 అని చెప్పి 200 ఇచ్చారేటయ్యా? ఇచ్చినంత తీసుకో. ఇది న్యాయం కాదయ్యా. ఎక్కువ మాట్లాడితే భూమి మీద నూకలుండవు. అయ్యా అయ్యా ఇంటి దగ్గర నా పెళ్ళడానికి ఒంట్లో బాగాలేదయ్యా, దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలయ్యా. అయ్యా దయించండి అయ్యా, కరుణించండి అయ్యా. ఏంట్రా చెప్తుంటే అర్థం కావట్లేదు. మీ బెదిరింపులకు భయపడే రోజులు పోయాయి. మీలాంటి వారికి సమాధానం చెప్పడం కోసమే మా చంద్రన్ వస్తున్నాడు. మాలాంటి వారి కోసం బీసీ రక్షణ చట్టం తెస్తున్నాడు. ఇక మీ ఉడత ఊపులకు మేం భయపడం. ఇది జెండా కాదు, ఇది మన భవిష్యత్తు. పేదవాడి ఆకలి, పేదవాడి ఆత్మాభిమానం తెలిసిన వాడేరా మా నాయకుడు. ఇక మీ ఆటలు సాగవు. ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా.